నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రియమైనటువంటి దేవుని సంఘమ, 33వ కీర్తన శీర్షికలో ఎవరు రాశారు అనేది అక్కడ లేదు, కానీ చరిత్రకారులు బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే 32వ కీర్తన కదా. గత వారము నేను జ్ఞాపకం చేశాను. 32వ కీర్తన ఎవరు ధన్యులు అనే విషయంలో అక్కడ ఉన్నటువంటి 4 విషయాలు, 32వ కీర్తనలో ఉన్నటువంటి 4 విషయాలు. ఎవరు ధన్యుడు అని పిలువబడతారు అన్నప్పుడు కీర్తనకారుడైన దావీదు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి పాపము కదా, ఆ పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత ప్రభువు ఆ వ్యక్తిని క్షమించి ధన్యుడిగా ఎంచబడిన తర్వాత రాసినటువంటి కీర్తనగా ఇది ఉన్నది. అందుకనే 52వ కీర్తన తర్వాత ఈ 51వ కీర్తన తర్వాత ఈ యొక్క కీర్తన ఉండాలి నిజానికి. అందుకనే కదా. సరే, ఇక్కడ 32వ కీర్తన చివరి వచనము ఏముంది ఒకసారి చూడండి. 11వ వచనము, 32వ కీర్తన 11వ వచనము. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. అది 11వ వచనం 32వ కీర్తనలో చివరి వచనంలో ఉన్న మాట. అదే మాట 33వ కీర్తన మొదటి వచనంలో కూడా నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. విశేషంగా చెప్పాలి అంటే ఈ యొక్క కీర్తన ప్రభువు చేత పాప క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వ్యక్తి తను పొందుకున్నటువంటి ఆ కృపను గురించి, ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో వారు కూడా ప్రభు యొద్దకు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వారి యొక్క అపరాధాన్ని ప్రభు క్షమించినప్పుడు వారు కూడా నీతిమంతులుగా ధన్యులుగా మార్చబడటానికి, వారిని కూడా ప్రేరేపణ కలిగించడానికి చెప్పబడిన మాటలుగా ఈ 33వ కీర్తనలో ఉన్నాయన్నమాట కదా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, కీర్తనకారుడు ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానం ఇది. దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ఆనందగానముతో ఆయనను స్తుతించాలంట, స్తుతిగానము చేయాలంట. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు, ప్రభువును సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకున్నవారు, పాపమునకు దూరంగా జీవిస్తున్నవారు, పరిశుద్ధతను తమ జీవితాలకు అన్వయించుకున్న వారందరూ కూడా చేయవలసినటువంటి స్థితి ఏంటంటే అది స్తుతి చేయటం. ఏం చేయటము? దేవుణ్ణి స్తుతించటము. ఈ కీర్తన అంతా కూడా 33వ కీర్తన అంతా కూడా స్తుతించుట, దేవుని సన్నిధిలో ఆనందగానము చేయుట కదా. ఇంకా ఏముంది? 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి అని కీర్తనకారుడు తను దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక నూతన కీర్తనతో ఆయన మహిమపరుస్తూ నీతిమంతులుగా యథార్థవంతులుగా పిలువబడిన అనేకులు కూడా ఆ అనుభవంలోకి రావాలని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం
విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మనము వినాలి, బోధించబడాలి. కల్పనా కథల వైపు, కట్టు కథల వైపు, ఇంకా బిడ్డ కథల వైపు, లోక సంబంధమైనటువంటి విషయాల వైపు మన ఆలోచన ఉండకూడదు. అందుకనే ఈ రోజుల్లో దేవుని వాక్యం గురించి మాట్లాడడానికి దైవ సేవకులు అనగా ప్రమోషన్లో మోకరించి ప్రార్థించి ఆయనకు ప్రశస్తమైన మాటలు పలికేటప్పుడు ప్రతి మాట కూడా జాగ్రత్తగా పలకడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అడుగుతూ ఉంటారు. నిజమే, దైవ సేవకుల యొక్క శ్రేష్ఠ లక్షణం యథార్థంగా పరిచయం చేసేవారు. అలా కాకుండా తమను తాము సేవకులుగా ప్రభు యొక్క పిలుపు లేకపోయినప్పటికీ దేవుని వాక్యమును కల్పించి, లోక సంబంధమైన వాటిని కల్పించి కదా వస్తున్నవారు, చూస్తున్నవారు నవ్వటానికి, ఇంకా వారితో సంతోషించడానికి, మనుషులు సంతోషపెట్టేదిగా చేసేవారుగా ఉంటున్నారు. అది క్రమం కాదండి. అందుకని దేవుని వాక్యము యథార్థమైనది, ప్రతి హృదయాన్ని అది సంధిస్తున్నది, ప్రతి హృదయాన్ని తాకుతున్నది. అందుకని ఈ రోజుల్లో హెచ్చరిక చేసే బోధకులంటే చాలా వరకు మళ్ళీ పిలువరు వాళ్ళని. సువార్త సభలకు కానీ, గృహ కూడికలకు కానీ ఒక దైవ సేవకుడు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా, యథార్థమైన చెప్పబడింది కదా, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే దాన్ని అంగీకరించలేరు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, నీ పాపములను విడిచిపెట్టు, నీ దోషమును మన్నించేటట్లుగా ప్రభువులో ప్రార్థన చేయి, నీవు వేషధారి వలె నీవు ఉండవద్దు, వాక్య ప్రకారం జీవించేటట్లుగా నీవు ఉండు అని హెచ్చరిక చేస్తున్నప్పుడు అలాంటి హెచ్చరికలు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళకు నచ్చినట్టు చెప్పగలిగితే మా సేవకుడు ఇది, మా సేవకుడు ఇది అని అంటుంటారు. చూడండి, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునంతా కూడా నమ్మకమైనది అని చెప్తుంది వాక్యం. కీర్తనకాడు తన జీవితంలో అనుభవించినటువంటి, తన జీవితంలో ఎక్స్పీరియన్స్ ఏదైతే చేశాడో అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం, దేవుని యొక్క వాక్యం పైన ఆయన పూర్తిగా ఆధారపడ్డాడు. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మది కలగచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము యథార్థమైనదంటది, వెండిలో పుటము వేయబడినంతది, పుటము వేయబడినంతది కదా, పరీక్షించబడినంతది. కాబట్టి ఆయన వాక్యం అనగా ఆయన చేయడంతా కూడా నమ్మకమైనది అని చెప్పబడుతున్న పిల్లలు. నిజమే, ఈ 33వ కీర్తనలో దాదాపుగా 22 వచనాలు ఉన్నాయి. గతంలో కూడా నేను కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు 22 వచనాలు ఏంటంటే హెబ్రీలో అక్షరమాల 22 అక్షరాలు ఉంటాయి. హెబ్రీ అక్షరమాలలో 22 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క మనం 119 కీర్తనలు చూస్తున్నాం కదా, 8 వచనాలు ఒక భాగం. ఇక్కడ చెప్పిన మాట ఏమిటది? 22 వచనాల సారాంశమే అదనమాట. ఒక్కొక్క వచనము ఒక్కొక్క దానికి సమానం అన్నట్టుగా. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే 10వ వచనం, అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ప్రియమైన వారలారా, మన పట్ల ప్రభు కలిగినటువంటి ఆలోచనలు ఎలా స్థిరపరచబడతాయో ఇక్కడ చెప్పబడుతూ ఉంది కదా. మనమైతే
మన జీవితాల గురించి, మన బిడ్డల జీవితాల గురించి ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. నా కుమారుడు ఈ చదువులు ఉన్నతమైన చదువు చదవాలా, నా కుమార్తె ఉన్నతమైన కుటుంబంలోకి ఎంటర్ అవ్వాలా. ఇలా మన ఆలోచనలు అనేకం ఉంటాయి కదా, మన ఆలోచన అనేకం ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని మాట ఏం సెలవిస్తుంది అంటే ఈ పైన చెప్పినప్పుడు జనముల యోచన నిష్ఫలంగా